హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7 సో ఫ్రైడే వచ్చేసింది, సినిమాల పండుగ వచ్చేసింది. ప్రతి ఫ్రైడే అంటే సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. మంచి సినిమాలు రిలీజ్ అవుతాయి, చెడ్డ సినిమాలు రిలీజ్ అవుతాయి, చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి, పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ వారం ప్రత్యేకించి అన్ని చిన్న సినిమాలే బరిలో ఉన్నాయని చెప్పాలి. ఒకవైపు బాపు, ఒకవైపు రామం రాఘవం అండ్ ఇంకొక 2 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. సో ఈరోజు బాపు సినిమా అయితే చూడడం జరిగింది. బాపు సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా అయినప్పటికీ కూడా ఒక మంచి మెసేజ్‌ని అయితే చూపిచ్చేశారు. రైతులు పడే కష్టం ఎలా ఉంటది? రైతుకు కష్టం వస్తే అసలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిజంగానే చావడమే లాస్ట్‌కి పరిష్కారమా అనే విషయాల పట్ల మొత్తం అన్నీ కూడా తీసుకొని చాలా చక్కగా చూపించారు. డైరెక్టర్ దయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అండ్ అలాగే రాజు అండ్ అలాగే భానుప్రసాద్ రెడ్డి గారు సంయుక్తంగా ఈ సినిమానైతే నిర్మించడం జరిగింది. అండ్ ఫస్ట్ హాఫ్ మనం చూసుకున్నట్లయితే అంటే తండ్రి కొడుకులు ఎమోషన్ అయితే చాలా చక్కగా చూపించారు. బ్రహ్మాజీ గారు మెయిన్ లీడ్‌లో ఇందులో కనిపించారన్నమాట. ఒక కుటుంబాన్ని ఒక రైతుగా ఎలా పోషించాలి, పోషించేటప్పుడు తనకు ఎదురయ్యే కష్టాలేంటి, ఒక రైతుగా తను పెట్టుబడులు ఎలా పెడతాడు, దానికి వచ్చిన నష్టం కావచ్చు, అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రైతు పడే కష్టాన్ని టోటల్‌గా 360 డిగ్రీస్ యాంగిల్‌లో మొత్తం మనకి చూపించారనమాట. అండ్ అలాగే బ్రహ్మాజీ గారు అండ్ ఆమని గారు కాంబినేషన్ చాలా న్యాచురల్‌గా ఉంది. మెయిన్‌గా చెప్పాలి అంటే ఇందులో బలగం సుధాకర్ రెడ్డి గారు ఒక మెయిన్ లీడ్‌గా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా మొత్తం ఆయన కనిపిస్తారనమాట. సుధాకర్ రెడ్డి గారు బలగంలో ఎంత న్యాచురల్‌గా యాక్ట్ చేశారో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాగే ఈ సినిమాలో సినిమాలో బాపుగా సుధాకర్ రెడ్డి గారు యాక్ట్ చేశారు. అండ్ అలాగే సైలెంట్ కామెడీ అనమాట. ఒక డార్క్ కామెడీనైతే ఆయన జస్ట్ సైలెంట్‌గా ఉండి చెప్పే డైలాగ్స్ కూడా నవ్వుతూ వచ్చారనమాట. అండ్ అలాగే ఏడిపించేశారు కూడా. బ్రహ్మాజీ గారు ఫస్ట్ టైమ్ ఇలా ఎమోషనల్ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఎప్పుడు బ్రహ్మాజీ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదనమాట. కానీ ఇచ్చిన పాత్రకి 100% న్యాయం చేశారు. అండ్ అలాగే మనకి ఫస్ట్ నుంచి బ్రహ్మాజీ గారు చెప్తూనే వచ్చారు. క్యారవాన్ లేకుండా వర్క్ చేసిన సినిమా ఇది. ఎప్పుడో పాత రోజులు గుర్తుకొచ్చాయి అని. అలాగే సినిమా చూసినంత సేపు కూడా అలాగే అదే న్యాచురాలిటీ అండ్ అలాగే పాత రోజులు మనకు గుర్తొస్తాయి అనమాట. బాపు సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే చూపించారో దానికి కాస్త కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్‌లో ఒక ట్విస్ట్ అయితే పెట్టారు. సో అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. సో వాళ్ళు నిజంగా ఏం చేస్తారు? తండ్రి వలన వాళ్ళకి కాస్త లాభం వస్తుంది అంటే తండ్రిని ఏం చేస్తారు? నిజంగానే తండ్రిని చంపాలి అనుకుంటారా? నిజంగానే చంపేస్తారా? లాస్ట్‌కి ఏమవుతది? ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇందులో ఇంకొక క్యారెక్టర్ గంగవ్వ కూడా కనిపించారు. గంగవ్వ కూడా కాసేపటి కనిపించినప్పటికీ ఒక లీడ్ అయితే ఒక స్టోరీలో లీడ్ అంటాం కదా! సో ఆ లీడ్ క్యారెక్టర్ అయితే గంగవ్వ అనమాట. చేసిందంతా చేసి పోతది ముసలమ్మ. అండ్ ఆ ముసలమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే వెతుకుతున్నారో దానికోసం ఏం జరుగుతది? ఎలా జరుగుతది? ఏం చేస్తారు? సో ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్తది? ఇలా అన్ని ప్రతీది కూడా చాలా చక్కగా చూపించారు. అండ్ అలాగే రచ్చ రవి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇందులో. దురదృష్టవంతుడు ఎక్కడున్నా దురదృష్టవంతుడే అంటారు కదా! సో దానికి కరెక్ట్‌గా యాప్ట్ అయ్యే క్యారెక్టర్ రచ్చ రవి క్యారెక్టర్ అనమాట. అండ్ అలాగే అవసరాల శ్రీనివాస్ అండ్ అలాగే ధన్య బాలకృష్ణన్ మధ్య లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. చాలా హెల్తీ కామెడీ ఉంది. ఎక్కడ డబుల్ మీనింగ్ లేదు. అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. చాలా హెల్తీ కామెడీ అండ్ అలాగే చాలా నేటివిటీకి దగ్గరగా ఉండే స్టోరీ అనమాట. ఖచ్చితంగా చూడండి మీరు. ప్రతి రైతు కుటుంబంలో ఉండే కష్టాలే ఇవన్నీ. కానీ చాలా కొత్త పాయింట్ తీసుకుని చూపించడం జరిగింది. కానీ చావు ఒకటే మార్గం కాదు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటది అనే చక్కటి మెసేజ్ అయితే ఈ సినిమాలో మనకు చూపించారు. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే సినిమా బావుంది. చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి చూడదగిన సినిమా అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొని ఈ సినిమా చూసేసేయండి. అండ్ ఎస్పెషల్లీ ప్రతి రైతు కుటుంబం చూడవలసిన సినిమా. కష్టాలను ఎదుర్కొంటున్న ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ ఫ్రైడే వెళ్ళి ఈ సినిమానైతే చూసేసేయండి. మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతది. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఎలా అయితే ఉంటదో ఈ సినిమాలో అలాగే చూపించారనమాట. అండ్ ఎస్పెషల్లీ బ్రహ్మాజీ గారి యాక్టింగ్ అండ్ అలాగే ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్ అండ్ అలాగే దయా దర్శకత్వం, ప్రొడ్యూసర్స్ ఏవైతే ఎఫర్ట్స్ పెట్టారో అవన్నీ కూడా సినిమాలో కనిపిస్తున్నాయి. ధన్య బాలకృష్ణన్ కూడా చాలా కొత్తగా చూస్తారు మీరు. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మొత్తం సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళకి 100% ఇచ్చారు. న్యాచురల్‌గా యాక్ట్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమాకి బ్రహ్మాజీ గారికి అవార్డు కూడా వస్తదని చాలామంది చెప్తున్నారు. సో మీరు కూడా థియేటర్స్‌కి వెళ్ళి బాపు సినిమా చూసేసేయండి. ఇది బాపు సినిమా రివ్యూ. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, తెలుగు 71 హైదరాబాద్.